Welcome to Epitome IAS. Yes, today our question is discuss the results of invasions of Arabs, Ghazni and Gori. Yes, అరబ్బులు గజనీ మరియు గోరి దండయాత్రల ఫలితాలేవి వివరించండి. తెలుగులో అరబ్బులు గజనీ మరియు గోరి దండయాత్రల ఫలితాలను వివరించండి. డిస్కస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వేషన్స్ ఆఫ్ అరబ్స్, గజనీ అండ్ గోరి. ఎస్, ఆల్రెడీ మనకి మిడివల్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకు అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భక్తి, సూఫీ మూమెంట్స్ అన్నారు. సో అందులో మనం ఒక క్వశ్చన్గా మనం ఇది చెప్పుకోవచ్చమ్మా, డిస్కస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వేషన్స్ ఆఫ్ అరబ్స్, గజనీ అండ్ గోరి. ఎస్, కమింగ్ టు ద పాయింట్. అయితే మనకి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అని మనం చూసుకుంటే ఇవన్నీ ఎర్లీ మిడివల్ ఇండియాలో జరిగాయమ్మా. ఎర్లీ మిడివల్ ఇండియా మనకి మిడివల్ ఇండియాలో మొట్టమొదటి చాప్టర్ ఎర్లీ మిడివల్ ఇండియా. దీన్ని మనం 750 అరౌండ్ ఆ టైం నుంచి 700 and 750 నుంచి 1206 AD వరకు మనం చెప్పొచ్చు. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం వరకు మనం చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎర్లీ మిడివల్ ఇండియా అంటే తొలి మధ్యయుగాల భారతదేశ కాలం. తెలుగులో తొలి మధ్యయుగాల భారతదేశ కాలం. ఎస్, అయితే మనకు చూస్తే మనకి ఈ న్యూ రిలీజన్ ఇస్లాం అనే న్యూ రిలీజన్ మనకు 622 ADలో స్థాపితమైంది. మీకు తెలుసు ఈ ఇస్లాంలో ఉండేటటువంటి పీస్ఫుల్ ప్రిన్సిపల్స్ వల్ల విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇస్లాం రిలీజన్ స్ప్రెడెడ్ ఇన్ టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ప్రతి చోటకి వెళ్ళిపోయింది. అట్లాగే భారతదేశానికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో మనకి అరబ్బులు, గజనీ, గోరి ఎవరమ్మా? తురుస్కులు, టర్కిష్ పీపుల్, తురుస్కులు అంటే అరబ్బులు వీళ్ళందరూ ఎవరు? ముస్లిమ్స్. అయితే ఈ ఇస్లాం రిలీజియన్ ఏర్పడిన తర్వాత మనకి మొట్టమొదటిగా 712 ADలో మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై దండయాత్ర చేశాడమ్మా. మొహమ్మద్ బిన్ కాసిం ఈ వాజ్ ద ఫస్ట్ ముస్లిం హూ ఇన్వాడ్ ఇండియా ఇన్ 712 AD. రిలీజన్ ఏమో 622 ADలో, ఎగ్జాక్ట్లీ 90 years తర్వాత 712 ADలో మొహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర చేశాడు. ఇతను అరబ్ పర్సన్. సో మొహమ్మద్ బిన్ కాసిం 712లో. అయితే మనకి భారతదేశంలో ఢిల్లీ సుల్తానేట్ 1206లో ఏర్పడక ముందు ముఖ్యమైన దండయాత్రలు ఏవి అంటే మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర, మహమ్మద్ గజనీ దండయాత్ర, మహమ్మద్ గోరీ దండయాత్ర. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే మన ఆ మూడిటి గురించి చెప్పుకోవాలి. అరబ్స్ అంటే మహమ్మద్ బిన్ కాసిం చెప్పుకోవాలి, గజనీ, గోరీ ఆల్రెడీ క్వశ్చన్లోనే మనకి ఇచ్చేశారు. సో మహమ్మద్ బిన్ కాసిం 712లో దండయాత్ర చేసి సింధుపై దండయాత్ర చేసి సింధును ఆక్యుపై చేసి కొన్ని రోజులు పరిపాలించి తర్వాత సౌత్ వైపు కూడా వాళ్ళు, ఈ పాయింట్స్ మీరు రాయొద్దు, ఈ పాయింట్స్ జస్ట్ మీకు రీకాలింగ్ చేస్తున్నాం. సో సౌత్ వైపు కూడా వద్దాం అనుకున్నారు. రాష్ట్రకూట్లో వాళ్ళని స్టాప్ చేశారు. తర్వాత కొంతకాలంకి వాళ్ళు డిజపియర్ అయిపోయారు. తర్వాత భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అందుకే లేన్ పూల్ అనే చరిత్రకారుడు మీరు వినే ఉంటారు. లేన్ పూల్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడంటే అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని విజయం. అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని విజయం అని చెప్పడం జరిగిందమ్మా. ఎవరు? వీళ్ళ దండయాత్రలు ఫలితాలు లేని విజయం అంటే సక్సెస్ వితౌట్ రిజల్ట్స్ అమ్మా. వితౌట్ రిజల్ట్స్, ఫలితాలు లేని విజయం. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ గ్రూప్ అని ప్రిపేర్ అవుతున్నాం. సో క్లాస్లో రోజుకి 7-8 గంటలు కూర్చొని మీరు చదువుతారు. ఇది సక్సెస్ అమ్మా. అంటే 780 అవర్స్ మీరు అట్లా కూర్చొని అదే ఒకే పొజిషన్లో కూర్చొని క్లాస్ విని వాటన్నిటిని మళ్ళీ నెమరు వేసుకొని, ఓకేనా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాటన్నిటిని చదివి మళ్ళీ దాన్ని ఎగ్జామ్లో పెట్టి, ఇది మీ సక్సెస్. కానీ సక్సెస్కి ఏముండాలి? రిజల్ట్స్ తోడవాలి. అప్పుడు మనకి రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి. అంటే కూర్చొని వినడం ఇవన్నీ సక్సెస్ వితౌట్ రిజల్ట్స్ ఏమా. ఇది ఎవరు చెప్పారు? లేన్ పూలే చెప్పాడమ్మా. అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని విజయం. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ చదివినప్పుడు ఇదే క్వశ్చన్ వచ్చిందమ్మా మెయిన్స్లో. అరబ్బులు అంటే ఈ క్వశ్చన్ కాదు, ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్. అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని విజయం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ద స్టేట్మెంట్ టేకెన్ ఫ్రమ్ లేన్ పూలే నుంచి తీసుకున్నారు. ఓకే, అయితే
మనకి ఈ అరబ్బుల దండయాత్ర వల్ల, మహమ్మద్ బిన్ దండయాత్ర వల్ల శాశ్వతమైన పరిణామాలు ఏమీ లేవు, కానీ శాశ్వతమైన పరిణామాలు ఏమీ లేవు. మనకు ఎలా తెలుస్తుందంటే లేని పూలే వల్ల తెలుస్తుంది. ఏమా శాశ్వతమైన పరిణామాలు ఏమి? ఇప్పుడు మనం రాద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వేషన్స్ ఆఫ్ అరబ్స్, గజనీ అండ్ గోరీ. అరబ్బులు, గజనీ మరియు గోరీ దండయాత్రల ఫలితాలను వివరించండి. అయితే కమ్ టు ద పాయింట్. అరబ్బుల దగ్గర ఫస్ట్ మనం మహమ్మద్ బిన్ కాసిం. శాశ్వతమైన పరిణామాలు రాజకీయంగా ఏమీ లేవు కానమ్మా, సాంస్కృతికంగా ఈ దండయాత్రలకి చాలా విశేషం ఉంది. సాంస్కృతికంగా అంటే ఏంటమ్మా, కల్చరల్గా, సాంస్కృతికంగా ఈ దండయాత్రలకు ప్రాముఖ్యత ఉంది. సాంస్కృతికంగా ఈ దండయాత్రకు ప్రాముఖ్యత ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భారతదేశానికి ఏంటి ఆ సాంస్కృతిక సంబంధాలు మనం చూద్దాం. భారతదేశానికి పశ్చిమ ఆసియా ఇండియాకి అలాగే వెస్ట్ ఏషియాకి మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు పెంపొందించబడ్డాయమ్మా. రైట్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. మీకు పాయింట్స్ ఎక్కడ దొరక మనం ఇక్కడ రాసుకోవాలమ్మా. ఏమ్మా ఫస్ట్ పాయింట్ ఏంటి? సాంస్కృతిక సంబంధాలు. భారతదేశానికి వెస్ట్ ఏషియాకు సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు పెంపొందాయి. ఏమ్మా, సో వెస్ట్ ఏషియాకి ఇండియాకి మధ్య కల్చరల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఏమయ్యాయి? డెవలప్ అయ్యాయి. మీకు ఒక పాయింట్ మీకు గుర్తుందా? వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు, ఇది మనం ఆఫ్రికా అనుకుంటే ఇండియా తెలుసు కదమ్మా, ఇట్లా ఇక్కడికి మొట్టమొదటిగా మనకి కాలికట్ చేరుకున్నాడు. అయితే ఇక్కడ వాస్కోడగామా ఇక్కడ చేసుకున్నప్పుడు ఎప్పుడు? ఇది మనకి May 17th, 1498. మీరు ఆల్రెడీ ఇవన్నీ ప్రిలిమ్స్లో చదువుంటారమ్మా. జస్ట్ ఐఎమ్ రీకాలింగ్. 1498లో కొత్త సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు వాస్కోడగామా. ఓకేనా? ఎందుకు కనిపెట్టాడు? ఇక్కడ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి గొడవడం వల్ల మనం చెప్పుకున్నాం, క్రూసేడ్స్ వార్ 3 వార్స్ ఉంటాయి. సో వీళ్ళు క్లోజ్ చేశారు డోర్, కాబట్టి వేరే రూట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇంతకుముందు మనకి ఇక్కడ 1st సెంచరీ నుంచి మనకి 1వ శతాబ్దం వరకు, 1st సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు మనకు 3 రూట్స్ ఉండేవమ్మ ఇండియా నుంచి ఇలా యూరోప్కి వెళ్ళడానికి. ఇక్కడ క్రూసేడ్స్ అంటే ద వార్స్ బిట్వీన్ ద ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. దానివల్ల 1453లో క్లోజ్ చేశారు. కాబట్టి యూరోపియన్స్ సపరేట్ దారికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి వాస్కోడగామా న్యూ రూట్ కనుక్కునేసరికి ఇక్కడ ఎవరిది ఉండేది చాలా ఆధిపత్యం? ఈ అరేబియన్ సీ మీద అరబ్బులది. మనం చదువుకున్నాం ప్రిలిమ్స్లో. అరబ్బులు ఇక్కడ డామినేట్ చేసేవారు. అందుకే మీరు చూసారా, పోర్చుగీస్ గవర్నర్ ఫస్ట్ గవర్నర్ కార్టాజ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొచ్చాడు, బ్లూ వాటర్ సీ పాలసీ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎవరైతే ఈ సీ మీద ఆధిపత్యం సాధిస్తారో వాళ్ళే భారతదేశం మీద ఆధిపత్యం సాధిస్తారని చెప్పారు. సో అప్పటికి అరబ్బులు ఇక్కడ ఎందుకు? ఇక్కడ 712. ఇది జస్ట్ మీకు వివరణ ఇవ్వడానికి చెప్పానమ్మా. ఓకేనా? ఎస్, ఈ అరబ్బులో ఎక్కువగా ఇక్కడ ఫుల్ ఉండేవారు. కాబట్టి ఈ పోర్చుగీస్ వాళ్ళ డామినేషన్ కోసం ఇవన్నీ మనకి చేయడం జరిగింది. ఎస్, అయితే మొట్టమొదటిది భారతదేశానికి పశ్చిమ ఆసియాకి మధ్య ఏంటమ్మా? సాంస్కృతిక, కల్చరల్ అండ్ ఎకనామికల్ ఆర్థిక సంబంధాలు పెంపొందాయి. ద ఫస్ట్ పాయింట్. ఎస్, ఫస్ట్ పాయింట్ ఏమా? ఎస్, ఆర్థిక సంబంధాలు అనగానే మీకు అక్కడ అర్థమై ఉంటుంది పాయింట్ ఇట్లా. అయితే ఎట్లా మనం ఇప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ మనం సాంస్కృతిక సంబంధాలు చూద్దాం, తర్వాత ఆర్థిక సంబంధాలు చూద్దాం. సాంస్కృతిక సంబంధాలకు వస్తే పెంపొందే కదా. ఇంకొక పాయింట్ రాసుకోండి, 2వ పాయింట్. అరబ్ వ్యాపారులు భారతదేశం అరబ్ దేశాల మధ్య ఇంకొక పాయింట్ రాసుకోండమ్మా. వ్యాపారాన్ని కొనసాగించి అరబ్ వ్యాపారులు, అరబ్ మర్చెంట్స్, దే కంటిన్యూడ్ ద ట్రేడ్ విత్ ఇండియా అండ్ దే బికేమ్ రిచ్. వాళ్ళు బాగా ధనవంతులయ్యారు. అరబ్ వ్యాపారులు భారతదేశం అరబ్ దేశాల మధ్య వ్యాపారాన్ని కొనసాగించి బాగా ధనవంతులయ్యారు. ఇది 2వ పాయింట్. ఏమా? ఆర్థిక సంబంధాల్లో బాగా కొనసాగించి ఈ అరబ్బులు ఏం చేశారు? చాలా రిచ్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు కూడా రిచ్. అరబ్స్ అంతా ఇప్పుడు కూడా మనం చూస్తే ఆ ప్రాంతం అంతా రిచ్గా ఉంటుంది. 3వ పాయింట్, ఈ సంస్కృతికలు రాసుకుందాం. ఈ 2 పాయింట్లు ఆర్థికకు సంబంధించింది. 3వ పాయింట్, సో అరబ్బుల ద్వారా ఇతర దేశాలకు భారతీయ సంస్కృతి వ్యాపించింది. అరబ్బుల ద్వారా
ఇతర దేశాలకు భారతీయ సంస్కృతి వ్యాపించింది. భారతీయ సంస్కృతి వ్యాపించింది. ఇండియన్ కల్చర్ అనేది స్ప్రెడెడ్ ఇంటూ అరబ్ కంట్రీస్. ఎస్, చూడమ్మా, ఫస్ట్ పాయింట్ ఏమో భారతదేశానికి పశ్చిమాసియాకి మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు పెంపొందాయి. రెండో పాయింట్లో మనం ఏం చేస్తాం, వ్యాపారం కొనసాగించి వాళ్ళ లాభాన్ని పొందారు, ఆర్థిక పాయింట్. మూడో పాయింట్లో భారత సంస్కృతి అరబ్ దేశాలకు వ్యాపించింది. ఇది మూడో పాయింట్, ఇది సంస్కృతి సంబంధం. ఫస్ట్దేమో 2 పాయింట్లకు సంబంధించింది, రెండోదేమో ఆర్థికానికి, మూడోదేమో సంస్కృతి. అయితే సంస్కృతికలో మనం 3లో మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏ, భారతీయ సంస్కృతి స్ప్రెడ్ అయిందన్నాం కదా. ఏంటి అంటే వేదాంతం, గణితం, ఖగోళ శాస్త్రం, అందులో మన వాళ్ళు అప్పటికే పట్టు సాధించారు. మీరు గుర్తుందా, గుప్తుల కాలంలో మనకేంటమ్మా మొత్తం అంతా ఖగోళ శాస్త్రం, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, వీళ్ళందరూ 6th 7th సెంచరీ, 5th 6th 7th సెంచరీ అప్పుడే మనకు పట్టుందనమాట. అదంతా వాళ్ళు నేర్చుకున్నారమ్మా. ఎవరు? అరబ్బులు. రాసుకోండి. వేదాంత అంటే ఉపనిషత్స్ అమ్మా. వేదాంత, గణితం, ఖగోళం, వైద్య శాస్త్రాలను, మనకు వైద్య శాస్త్రాలు అంటే మనకి తెలుసు కదమ్మా, చరక సంహిత, మనకి ఋగ్వేద, ఉపవేద, ఆయుర్వేద, అలాగే సుశ్రుత సంహిత, ఇవి మెయిన్గా. ఏమ్మా, మనకు వైద్యం అంటే ఫస్ట్ ఏంటి, ఓన్లీ ఆయుర్వేద. ఫస్ట్ వేదకాలంలో ఋగ్వేద, ఉపవేద, ఆయుర్వేద డీల్స్ అబౌట్ మెడిసిన్ అని మనం చదువుకున్న ఉపవేద. ఎస్. సో తర్వాత మనకి చరక సంహిత, సుశ్రుత సంహిత, ఇవి ఆల్రెడీ మనకు అప్పటికే వీళ్ళు వచ్చేసరికి మనం ఆల్రెడీ చాలా దీని మీద పట్టు సాధించాం. వేదాంతం, గణితం, ఖగోళం, వైద్య శాస్త్రాలను అభ్యసించి ఆ విజ్ఞానాన్ని అరబ్ దేశాలకు అక్కడి నుండి ఐరోపాకు కూడా వ్యాపింపజేశారమ్మా. ఇక్కడి నుంచి ఇట్లా మనకి ఇక్కడి నుంచి ఇలా ఈ అరబ్ కంట్రీస్కి ఇక్కడి నుంచి మనకి ఇక్కడ టర్కీ ఉంటుందమ్మా. అప్పుడు ఓపెన్ ఉండేది డోర్ ఎప్పుడు క్లోజ్ చేశారు? 1453లో కాన్స్టాంటినోపుల్ క్లోజ్ చేశారు. కానీ ఇది ఎప్పుడు మనం 712 నుంచి ఈ 1453 ముందు చెప్పుకుంటున్నాం. ఏమ్మా, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. కాన్స్టాంటినోపుల్ అని ఒక ప్లేస్ ఉంటుందమ్మా ఇక్కడ. సో ఇస్తాంబుల్, టర్కీది ఇప్పుడు క్యాపిటల్. ఇక్కడి నుంచి ఈ అరబ్కి, ఇటు నుంచి యూరోప్కి వెళ్ళడానికి ఇది దారి అనమాట. ఇట్లా వెళ్ళేవారు అప్పుడు. ఏమ్మా, 1వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు మనకి ఇక్కడ ఖైబర్ కనుమల పైనుంచి ఇలా ఒక దారి ఉండేది. ఇది వెళ్ళి ఇట్లా ఈ కాన్స్టాంటినోపుల్ చేరుకుండేది. ఇంకొకటి అరేబియా సీ నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి ఇలాగ వెళ్ళి కాన్స్టాంటినోపుల్ చేరుకుండేది. ఇంకోటి అరేబియా సీ నుంచి ఇలాగా మనకి ఈ రెడ్ సీ నుంచి, మెడిటరేనియన్ సీ నుంచి ఇలాగెళ్ళి ఇలా కాన్స్టాంటినోపుల్ చేరుకుంటుంది. ఇలా మనకు 3 రూట్స్ ఉండేమో, 1 నుంచి 15వ శతాబ్దం వరకు, అంటే ఈ 1498లో కనుక్కోక ముందు వరకు. ఏమా, సో ఇక్కడి నుంచి అన్ని రూట్లు ఎక్కడ చేరుకున్నాయి? కాన్స్టాంటినోపుల్ దగ్గర చేరుకొని ఇక్కడి నుంచి ఇది టర్కీ అమ్మా, ఇక్కడి నుంచి యూరోప్లోకి ఎంటర్ అయ్యేది. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మనకు వేదాంతం, గణితం, ఖగోళ శాస్త్రం అరబ్ దేశాలకు చేరుకొని అక్కడి నుంచి యూరోప్ ఖండానికి కూడా చేరుకున్నాయి. ఆ పాయింట్ కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూ చేయండి. అక్కడి నుండి ఐరోపా ఖండానికి కూడా వ్యాపింపజేశారు అనే పాయింట్. ఓకేనా? సో మనకి ఎక్కడ ఈ కాన్స్టాంటినోపుల్ క్లోజ్ చేశారు ఎప్పుడు? 1453. అందుకే మళ్ళీ యూరోపియన్ సపరేట్గా సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. ఆ పాయింట్ మీకు తెలిసింది. ఈ 3 రూట్స్ క్లోజ్ అయిపోయాయి. అది 3A అమ్మా. 3లో B పాయింట్, సంస్కృతి సంబంధాల గురించి. అరబ్ దేశాలకు చెందిన పండితులు మన దేశానికి వచ్చి ఇక్కడ అనేక శాస్త్రాలని అధ్యయనం చేసేవారమ్మా. సో ఎవరైతే అరబ్లో ఉండేటటువంటి స్కాలర్స్ ఉన్నారో, దే కేమ్ టు ఇండియా, దే స్టడీడ్ ఇన్ ఇండియా. ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాలని స్టడీ చేశారు. అరబ్ దేశాలకు చెందిన పండితులు మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక శాస్త్రాలని అధ్యయనం చేశారు. అంతే కదమ్మా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు జనాలు US, UK, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు చదువుకోవడానికి. అట్లాగే వాళ్ళ అరబ్బులు భారతదేశానికి వచ్చి భారతదేశంలోని శాస్త్రాలని అధ్యయనం చేశారు. అది మనకు 3B పాయింట్ అమ్మ. మళ్ళీ 3లో C పాయింట్ C. అలాగే అరబ్బులు భారతీయ పండితులను ఆహ్వానించారమ్మ అక్కడికి. సో దే ఇన్వైటెడ్ ది ఇండియన్ స్కాలర్స్ టు వెస్ట్ ఏషియా. అలాగే అరబ్బులు భారతీయ పండితుల్ని ఆ దేశాలకు ఆహ్వానించి అక్కడ వారి ద్వారా కొత్త విషయాలను తెలుసుకున్నారు.
అలాగే అరబ్బులు భారతీయ పండితుల్ని ఆ దేశాలకు ఆహ్వానించి అక్కడ వారి ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఏమా? ఎస్. మనకి ఇంకొక పాయింట్ 3లో డి పాయింట్. సో అమీర్ ఖుస్రూ అని మీరు పేరు విన్నారమ్మా. ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటాం మనం, గుర్తుంది కదా. అమీర్ ఖుస్రో ప్యారెట్ ఆఫ్ ఇండియా. మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 8 మంది సుల్తాన్ల ఆస్థానంలో ఉన్న ఏకైక స్కాలర్ ప్యారెట్ ఆఫ్ ఇండియా. భారతదేశపు చిలుక అని చెప్పి పిలుస్తారు. ఇతను గ్రేట్ మ్యూజిషియన్, పోయిట్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా మనకి ఈ విషయం పట్ల. ఈ భారతదేశానికి పశ్చిమ ఆసియాకి ఈ సాంస్కృతిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో దానికోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటంటే అకార్డింగ్ టు అమీర్ ఖుస్రూ, అబూ మయాసర్ అనే ఇతను ఏం చెప్పాడంటే, రాసుకోండి. అమీర్ ఖుస్రూ ఏమి అబూ మయూసర్ అబూ మయాసర్ అనే అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, అరబ్ ఖగోళ ఆస్ట్రానమీ. అతను ఏం చేశారంట, అబూ మయాసర్ అనే అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు భారతదేశానికి వచ్చి భారతదేశంలో వారణాసిలో 10 ఏళ్ళు ఉన్నాడంటమ్మా, 10 ఇయర్స్. ఈ అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆస్ట్రానమికల్ సైంటిస్ట్ భారతదేశానికి వచ్చి వారణాసిలో 10 ఏళ్ళు ఉండి, మనం ప్రిలిమ్స్లో ఒకటి చదువుకున్నాం, ఇది చదువుకోలేదు. ప్రిలిమ్స్లో ఇంకోటి చదువుకున్నాం. ఏంటంటే మహమ్మద్ గజనీతో పాటు వచ్చినటువంటి ఆల్ బెరూని 12 ఏళ్ల పాటు కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకుని సంస్కృతంలో ఉన్న వాటిని వాళ్ళ భాషలో, అరబ్బీ భాషలోకి కానీ దాంట్లోకి మార్చుకున్నాడని మనం చెప్పుకున్నాం, టర్కీ స్పెషల్. ఎస్ అమ్మా. అయితే ఇక్కడ మనం ఈ పాయింట్, అబూ మయాసర్ వారణాసిలో 10 ఏళ్ళు ఉండి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృత సాహిత్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. సంస్కృత సాహిత్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని. మా సంస్కృత సాహిత్యం అంటే మీకు తెలుసు కదా, మనకి ఇవన్నీ సంస్కృత సాహిత్యాలే. ఏవి? వేదాలు, 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద. పురాణాలు 18 పురాణాలు, ఉపవేదాలు 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇదంతా మనకి వేద సాహిత్యమే, సంస్కృత సాహిత్యమే. ఇవన్నీ ఎప్పుడు మనకి బుక్ రూపంలో వచ్చాయి? గుప్తుల కాలంలో వచ్చాయి. 2000 సంవత్సరాల పాటు మౌఖికంగా వచ్చి, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి అట్లా వచ్చి గుప్తుల కాలంలో ఇవన్నీ రాయబడ్డాయి. అది ఎప్పుడు 5వ 6వ శతాబ్దంలో. సో వీళ్ళు ఎప్పుడు 712 అంటే తర్వాత 200-300 ఏళ్ళ తర్వాత. సో కాబట్టి అవన్నిటిని వీళ్ళు ఇక్కడ ఉండి వాటిని నేర్చుకొని వెళ్ళిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది అమీర్ ఖుస్రూ. ఇకపోతే 3లో ఈ పాయింట్ ఈ ప్రాచీన భారతీయులు రచించినటువంటి బ్రహ్మసూత్రాలు, పంచతంత్ర, చరక సంహిత ఇలా ప్రసిద్ధి చెందిన గ్రంథాలను అరబ్బులు తమ భాషల్లోకి అనువదించారు. 3F పాయింట్ అమ్మా. అరబ్బులు సాంఖ్యశాస్త్రాన్ని కూడా భారతీయుల నుంచే నేర్చుకున్నారమ్మా. సాంఖ్యశాస్త్రం, నంబర్ సిస్టమ్, సాంఖ్యశాస్త్రాలను కూడా హిందువుల నుండే నేర్చుకున్నారు. అయితే అరబిక్ భాషలో మీరు అవునా కాదని డౌట్ వస్తే ఒక పాయింట్ ఉందమ్మా. అంటే ఈ సాంఖ్యశాస్త్రాన్ని హిందువుల నుంచి నేర్చుకున్నారా లేదా అంటే, యాక్చువల్లీ అరబిక్ భాషలో సంఖ్యలను హిందుసాస్ అంటారమ్మా. అంటే హిందువుల నుంచి నేర్చుకున్నారు. హిందుసాస్ అరబిక్ భాషలో సంఖ్యలను
అంటే ఇది మీకు తెలియచేస్తుంది ఏంటి ఇట్లా అని. హిందూసాస్ అంటారు. అరబిక్ భాషలో సంఖ్యలను హిందూసాస్ అంటారు. ఎస్, ఇది మనకి అరబ్బుల దండయాత్రల వల్ల మనం ఎట్లా భారతదేశం నుంచి భారతదేశ సంస్కృతి అంటే ప్రత్యేకంగా సాహిత్యం, సో ఇది ఎట్లా మనకి అరబ్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళింది, అదొక పాయింట్. తర్వాత వాళ్ళు మన దేశానికి వచ్చారు, రెండో పాయింట్. 3, మన వాళ్ళని అక్కడికి పిలిచి నేర్చుకున్నారు. సో ఇది కాకుండా మనతో వ్యాపారం చేయడం వల్ల ధనవంతులయ్యారు. ఎస్, నెక్స్ట్ లెట్స్ కమ్ టు ది గజని. సో జనరల్గా మనకి గజని టైం పీరియడ్ మనం అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 1000 AD నుంచి 1028 AD వరకు అని అప్రాక్సిమేట్లీ, ఆర్ 1001. సో భారతదేశానికిలో మొత్తం మనకి 17 సార్లు దండయాత్ర చేశాడని మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం. సో 17 టైమ్స్, అందులో 16th ఇన్వేషన్ మనకు తెలుసు. సో ఏంటి, సోమనాథ్ టెంపుల్ మీద, అవి మనకు ప్రిలిమ్స్. అయితే ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి మనకేంటి ఈ దండయాత్రల తాలూకా రిజల్ట్స్ ఏంటి అనేది మనం చూసుకుంటాం. అయితే రాజకీయంగా ఆర్థికంగా ఈ గజనీ దండయాత్ర వల్ల భారతదేశానికి అపారమైన నష్టం వచ్చిందమ్మా. రాజకీయంగా ఆర్థికంగా అంటే పొలిటికల్గా అలాగే ఫైనాన్షియల్గా భారతదేశానికి అపారమైన నష్టం కలిగింది ఇతని దండయాత్ర వల్ల. ఆర్థికంగా భారతదేశానికి అపారమైన నష్టం కలిగింది. అయితే ఫస్ట్ మనం రాజకీయంగా చూద్దాం, తర్వాత ఆర్థికంగా చూద్దాం. అయితే ఇతని దండయాత్ర వల్ల ఏమైందంటేనమ్మా, అప్పటికి రాజపుత్రులు ఉండేవారు మన దగ్గర. మీకు ఐడియా ఉందమ్మా, 750 నుంచి 1200 AD వరకు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించింది ఎవరమ్మా? రాజ్పుట్స్. మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం రాజ్పుట్స్ ఏనా. అక్కడేమో పైన వాళ్ళు ఉండేవారు, కిందనేమో ఇక్కడ రాష్ట్రకూటాసు, కళ్యాణి చాళుక్యాసు, ఇక్కడ చోళాస్ ఉండేవారు. పైన మొత్తం రాజ్పుట్స్ ఉండేవారు. కొంచెం బీహార్, బెంగాల్ ప్రాంతాలు మాత్రం పాలా డైనాసిటీ పరిపాలించింది, ఈస్ట్ సైడ్. సో ఎనీవే, ఈ గజనీ మహమ్మద్ దండయాత్ర వల్ల ఏమైందంటే ఈ రాజపుత్రుల సైనిక రాజకీయ బలం డౌన్ఫాల్ అయిపోయిందమ్మా. సైనిక రాజకీయ బలం క్షీణించింది, రెండో పాయింట్. ఇతని దండయాత్రల వల్ల రాజపుత్రుల సైనిక రాజకీయ బలం అనేది తగ్గిపోయింది, క్షీణించింది. ఇతని దండయాత్రలు రాజపుత్రులను బలహీనపరిచి భారతదేశంలో మహమ్మదీయ రాజ్య స్థాపనకు పునాది వేశాడు. మహమ్మదీయ రాజ్య స్థాపనకు పునాది వేశాడు. మహమ్మదీయ రాజ్య స్థాపనకు పునాది వేశాడు. సో ఇతను రాజపుత్రులను బలహీనపరిచి మహమ్మదీయ రాజ్య స్థాపనకు పునాది వేశాడు. అయితే మీరు ప్రిలిమ్స్లో ఒక పాయింట్ చదువుకుంటారమ్మా, అతనికి భారతదేశంలో రాజ్య స్థాపన చేయాలని కోరిక ఏమీ లేదు అని మనం చదువుకున్నాం. అది లేదు, మెయిన్స్లో కూడా అదే పాయింట్. కానీ ఇతను చేసిన పనులు రాజ్య స్థాపనకు పునాదేశాయి. ఇతనికి ఎప్పుడు మైండ్లో లేదు నేను ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాలని. అతనికి మైండ్లో ఉండే 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే సంపదని దోసుకుపోవాలి, 2 ఏంటంటే మనకి ఇస్లాం మతాన్ని ప్రమోట్ చేయాలని. సో అది మనం ప్రిలిమ్స్లో చదువుకోం ఆ పాయింట్, కానీ ఇక్కడ చదువుకోవాలి. ఎట్లా అంటే హబీబ్ అనే ఒక స్కాలరు అతనికి మత మార్పిడి మీద ఏం కాన్సన్ట్రేషన్ లేదు అని చెప్తాడు. హబీబ్ అనే స్కాలరు ఎవరికి? గజనీ మహమ్మద్కి మత మార్పిడి మీద, మత మార్పిడి చేయడానికి అతను మత ప్రవక్త కాదు అని చెప్తాడు. కానీ ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోవాలమ్మా. కానీ ఎవరు మనకి ఖలీఫా గజనీని సుల్తాన్గా నియమించినప్పుడు ఈ గజనీ ఏం చెప్తాడంటే మహమ్మదీయులు కాని వారిపైన
ఏమా నేను యుద్ధం ప్రకటిస్తాను అని అంటాడు. దాన్ని బట్టి చూస్తే ఏంటి అంటే ఆబ్వియస్లీ అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇతనికి అతని మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం, ఇతని మతాల పట్ల చిన్న చూపు ఉందమ్మా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ పాయింట్ చెప్పొచ్చు. సో ఇదైతే అతనికి లేదు, రాజ్య స్థాపన చేయాలని లేదు. ఒకటి సంపద కొల్లగొట్టుకుపోవాలి, రెండు మత మార్పిడి చేయాలి. ఓకేనా? సో అంతేగాని ఇది లేదు. కానీ ఇండైరెక్ట్గా అది లీడ్స్ టు ఎస్. సో అప్పుడప్పుడు చాలామంది చెప్తుంటారు, సార్ నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు సార్ గ్రూప్ 1కి, నేను ఓన్లీ ఫర్ గ్రూప్ 2కే వచ్చాను, కానీ నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యింది అని. అంటే అతనికి ఏం గ్రూప్ 1 మీద పెద్దగా ఐడియా లేదు, కానీ అతనికి ఇంట్రెస్ట్ లేదు. అతను నా వల్ల కాదు అని సంథింగ్ ఏదో అనుకున్నాడు, కానీ అయ్యింది. అతను చదివింది గ్రూప్ 2, కానీ అతను గ్రూప్ 1కి పునాదికి ఉపయోగపడింది. అరగట్టిమే పాయింట్ అమ్మా. ఎస్, లైక్ అట్లాంటిది. ఎస్, ఇది మహమ్మదీయ రాజ్య స్థాపన. ఫోర్త్ పాయింట్ అమ్మా, అతనికి రాజ్యాన్ని స్థాపించాలన్న ఆశయం లేనప్పటికీ అతను చేసిన దండయాత్రలు మన దేశంలో మహమ్మదీయ రాజ్య స్థాపనకు తోడ్పడ్డాయి. ఏమ్మా ఇవన్నీ రాజకీయంగా పాయింట్స్ అమ్మా. మహమ్మదీయ రాజ్య స్థాపనకు అతను చేసిన దండయాత్రలు మహమ్మదీయ రాజ్య స్థాపన, అతనికి ఆశయం లేదు కానీ అది అట్లా, ఇవి రాజకీయంగా. ఇకపోతే మనం ఆర్థికంగా వచ్చినట్టయితే ఇవన్నీ పొలిటికల్, రాజపుత్రుల సైనిక రాజకీయ బలం తగ్గించడం, రాజపుత్రులను బలహీనపరచడం, ఇవన్నీ. ఫిఫ్త్ పాయింట్, ఆర్థికంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో కలకలలాడుతున్న పట్టణాలు చాలా వరకు నేలమట్టమయ్యాయి. ఇతని దండయాత్రల వల్ల భారతదేశంలో కలకలలాడుతున్న పట్టణాలు నేలమట్టమయ్యాయి. శతాబ్దాల నుండి ఉన్నటువంటి బ్రహ్మాండమైన భవనాలు నేలకొరిగాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎస్, మీకు తెలుసు కదమ్మా, గజనీ మహమ్మద్కి వాటమంటే ఏంటో తెలీదు. 17 టైమ్స్ అతను దండయాత్ర చేసిన భారతదేశం పైన అతను ఎప్పుడూ ఓడిపోలేదు. అదే గోరీ చూశారనుకోండి, మహమ్మద్ గోరీ గెలిచాడు, ఓడిపోయాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్తో ఫస్ట్ తరన్ వార్లో అతను ఓడిపోయాడు, రెండో తరన్ వార్లో గెలిచాడు. యు నో ద టేస్ట్ ఆఫ్ డిఫీట్ అండ్ అట్లా విన్నింగ్. కానీ గజనీ మహమ్మద్ ఎప్పుడు అతను ఓటమెరగని యోధుడు. సో అట్లా 17 సార్లు ఎప్పుడు కూడా అతను. సో దీనివల్ల ఏమైందంటేనమ్మా, లక్షల మంది నిరాశ్రయులయ్యారమ్మా. ఇదొక పాయింట్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్, కొంతమంది హిందువులు బలవంతంగా మహమ్మదీయులైనారు. సో హిందూస్ వర్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం ఫోర్స్ఫుల్లీ. ఎస్, నెక్స్ట్ పాయింట్, అతనికి తన మతం పట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసం, ఇతర మతాల పట్ల ఉన్న చిన్న చూపు అతనిని బలవంతపు మత మార్పిడి విధానాన్ని పాటించేటట్లు చేశాయమ్మా. ఎస్, ఇది మనకి గజనీ మహమ్మద్ దండయాత్రల వల్ల. మీకు తెలుసు కదా, గజనీ మహమ్మద్ ఎక్కడ దండయాత్ర చేస్తే ఆ రాజు పారిపోయి దాక్కుండేవాడు. మళ్ళీ గజనీ మహమ్మద్ వెళ్ళిపోయాక వచ్చాడు. ఇప్పుడు మనకు సోలంకి డైనాసిటీ రూలర్ భీమా 1, సో 16th ఇన్వేషన్లో గజనీ మహమ్మద్ ఇన్వైట్ చేసినప్పుడు భీమా 1 కచ్కి పారిపోయి అక్కడ దాక్కున్నాడు. సో సోమనాథ్ దేవాలయాన్ని కొల్లగొట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ సోమనాథ్ దేవాలయాన్ని రిపేర్ చేయడం, అవన్నీ మీకు తెలిసిన విషయం అని. సో అట్లా గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉండేదమ్మా.
అంటే తిరిగి యుద్ధం చేయడానికి కూడా అక్కడ కింగ్ ఉండేవాడు కదా, పారిపోయాడు. అందుకే చూసారు ఇక్కడ రాజపుత్రులను బలహీనపరిచి అతను చేశాడు. అయితే ఇకపోతే మనకి గోరి అమ్మ, గజనీ దండయాత్రల తర్వాత గోరి గోరి దండయాత్రలు. అయితే ఒక విధంగా మనం చూసుకున్నట్టయితే గజనీ దండయాత్ర చివరి దండయాత్రకు గోరి మొదటి దండయాత్రకు మధ్య మనం చూసుకుంటే ఒక 100 ఏళ్ళ తేడా ఉంటుందమ్మా. గజనీ మొదటి దండయాత్రకు గజనీ చివరి దండయాత్రకు గోరి మొదటి దండయాత్రకు మధ్య మనం చూసుకుంటే ఒక 100 ఏళ్ల కాలం ఉంటుంది. మరి ఈ 100 ఏళ్ల కాలంలో భారతీయులు ఏమీ నేర్చుకోలేదమ్మా. అంటే ఇట్లా ఒకరు వచ్చారు, మనల్ని డిఫీట్ చేస్తారు, మరి వాళ్ళని మనం డిఫీట్ చేయాలి అంటే ఎట్లా, అట్లా లేకపోతే సైన్యాన్ని పెంచుకోవాలా, లేకపోతే ఏదైనా కొత్త స్ట్రాటజీస్ వాడాలా. మనకు బాహుబలి సినిమాలో కొత్త త్రిముఖ వ్యూహం, చతుర్ముఖ వ్యూహాలు ఉంటాయి కదా, ఏమైనా వాడాలని మన వాళ్ళు ఏం నేర్చుకోలేదు. వచ్చాడు, ఫైట్ చేసి తీసుకెళ్తే ఓకే, గజనీ వెళ్ళిపోయాడు, ఓకే గజనీ ఓడించాడు. కానీ గజనీ తర్వాత 100 ఏళ్ల తర్వాత గోరి దండయాత్ర చేశాడు. ఏమీ నేర్చుకోలేదు కాబట్టి ఏమైందమ్మా, భారతదేశం ఏమైంది, మనకి మిడిల్ ఇండియాలో ముస్లింల అండర్లోకి పాలనలోకి వెళ్ళింది. అంతే కదమ్మా. సో వీళ్ళు ఏమీ నేర్చుకోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఎట్లా చతుర్ముఖ వ్యూహమో లేకపోతే త్రిముఖ వ్యూహమో లేకపోతే ఎట్లా దండయాత్రలు, విదేశీ దండయాత్రలు చేసినప్పుడు ఎట్లా భారతదేశాన్ని కాపాడుకోవాలి, దానికి సైనిక శక్తిని పెంచుకోవాలి, అట్లా ఏమీ నేర్చుకోలేదు. లేకపోవడం వల్ల మనకి మధ్య భారతదేశాల కాలంలో మనకి ముస్లింలు పరిపాలన చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు చాలా బాగా పరిపాలించారు. మనకి ఢిల్లీ సుల్తాన్లు కానీ మనకు మొఘలులు కానీ మనం చూసుకుంటే ద గ్రేట్ అక్బర్ అవన్నీ. కానీ సో పరిపాలన ఇలా ముస్లింల పాలనలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ గజనీ దండయాత్రల వల్ల భారతీయులు ఏమీ నేర్చుకోలేకపోయారు. నేర్చుకోకపోవడం వల్ల గోరి ఇక్కడ సామ్రాజ్య స్థాపనకి పునాది వేయడానికి అతనికి అవకాశం వచ్చినట్టు అయింది. ఎస్, ఇప్పుడు మనకి గోరి దగ్గరికి వద్దాం. గోరి దండయాత్రలు. అయితే రైట్ డౌన్ ద ఫస్ట్ పాయింట్. గజనీ మహమ్మద్ దండయాత్రల కంటే కూడా గోరి మహమ్మద్ దండయాత్రలకు గజనీ మహమ్మద్ దండయాత్రల కంటే కూడా గోరి మహమ్మద్ దండయాత్రలకు రాజకీయంగా శాశ్వత పరిణామాలు ఉన్నాయమ్మా. రాజకీయంగా శాశ్వత పరిణామాలు ఉన్నాయి. శాశ్వత పరిణామం ఇందాక మనం అక్కడ అరబ్స్ గురించి చెప్పుకున్నాం. శాశ్వత పరిణామాలు ఏమీ లేవు అని లేన్ పూల్ చెప్పాడని చెప్పి. అంటే వాళ్ళు వచ్చారు, స్థాపించారు, వెళ్ళిపోయారు అంతే. కానీ ఇక్కడ గోరి దండయాత్రల వల్ల రాజకీయంగా శాశ్వత పరిణామాలు ఉన్నాయి. Almost more than 600 years, Muslims they ruled India from 1206 to almost 1857. The first ruler Qutbuddin Aibak 1206 and the last ruler 1857 Bahadur Shah II, who was the leader of the 1857 Sipahi revolt, and you know very well. Yes, 600, more than 600 years. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. అందుకే రాజకీయంగా అంత డెప్త్ ఉందమ్మా ఈ స్టేట్మెంట్లో. రాజకీయంగా శాశ్వత పరిణామాలు ఉన్నాయి అమ్మా, అది రాజకీయంగా శాశ్వత పరిణామాలు ఉన్నాయి. అయితే గజనీ మహమ్మద్కు మన దేశంలో రాజ్యాన్ని నెలకొల్పాలనే కోరిక లేదు. రెండో పాయింట్. కానీ గజనీ మహమ్మద్కు మన దేశంలో రాజ్యాన్ని నెలకొల్పాలనే కోరిక లేదు. కానీ గోరి మహమ్మద్ తన దండయాత్రలను భారతదేశంలో తురుస్కుల రాజ్య స్థాపనకు, టర్కిష్ పీపుల్, తురుస్కుల ఒక పాయింట్ అమ్మా, ఏం రాసుకున్నారు, గజనీ మహమ్మద్ మన దేశంలో రాజ్యాన్ని నెలకొల్పాలని కోరిక లేదు. కానీ గోరి మహమ్మద్ తన దండయాత్రలను భారతదేశంలో మహమ్మదీయ రాజ్యాన్ని నెలకొల్పాలన్న ఆశయంతోనే చేశాడమ్మా. గోరి మహమ్మద్ మాత్రం అతను ఏంటంటే సో కంప్లీట్లీ he had a desired person to establish the Mahmadiyya kingdom sultanate in India. అతను చేసిన దండయాత్రలన్నీ భారతదేశంలో మహమ్మదీయ రాజ్య స్థాపన చెయ్యాలి అనే దాంతోనే చేశాడు. భారతదేశంలో తురుస్కుల రాజ్య స్థాపనకు పునాది వేశాడు. పునాది వేశాడు. ఇందాక మనం పునాది వేశాడని చెప్పాం, కానీ అక్కడ పాయింట్ ఏంటి,
సో అతని ప్రమేయం లేకుండానే అది వచ్చింది. కానీ ఇతను ఇక్కడ తురుస్కుల రాజ్య స్థాపనకు ఇతను పునాది వేశాడు. ఎవరు? మనకి గోరీ మహమ్మద్ ఆర్ గోరీ. అయితే 1192 థర్డ్ పాయింట్. 1192 మీకు తెలుసు కదమ్మా, సెకండ్ తరైన్ వార్ ఆర్ సెకండ్ స్థానేశ్వర్ వార్. స్థానేశ్వర్ వార్. ఎస్, మనకి ఫస్ట్ తరైన్ 1191, సెకండ్ తరైన్ 1192. 1191లో గోరీ వాజ్ డిపీటెడ్ అండ్ 1192 గోరీ డిపీటెడ్. 1192 తరైన్ వార్, సెకండ్ తరైన్ వార్ ఆర్ యూ కెన్ కాల్ సెకండ్ స్థానేశ్వర్ వార్. ఈ యుద్ధంలో ఏంటంటే ఈ యుద్ధంలో గోరీ గెలవడం అనేది చారిత్రక పరిణామాలకు దారితీస్తున్నాం. ఆ పాయింట్ రాయాలి. రెండవ తరైన్ యుద్ధంలో గోరీ గెలవడం అనేది చారిత్రక పరిణామాలకు దారితీసింది. భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన జరిగింది. ఏమా మీకు తెలుసు 1192లో మనకి పృథ్వీరాజ్ చౌహాన్ త్రీ ద వెరీ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ చౌహాన్ డైనాసిటీ అండ్ గోరీ. ఎస్, పృథ్వీరాజ్ చౌహాన్ త్రీ వాజ్ డిపీటెడ్. ఎస్, యాక్చువల్లీ చౌహాన్స్ దే రూల్డ్ అజ్మీర్ అమ్మా, అజ్మీర్ రాజస్థాన్, అజ్మీర్. అండ్ డిపీట్ అయిన తర్వాత గోరీ ఏం చేశాడు? అజ్మీర్ అండ్ ఢిల్లీ ఈ ప్రాంతాలకి ఇతను ఆఫీసర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ను నియమించాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఎలా? ప్రతినిధిగా, గవర్నర్గా ప్రతినిధిగా. గోరీ ఈ అపాయింటెడ్ ఈజ్ ఆఫీసర్ కుతుబుద్దీన్ ఐబక్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ అజ్మీర్ అండ్ ఢిల్లీ. ఇక్కడే ముస్లిం రాజ్య స్థాపన జరిగిపోయిందమ్మా. అంటే ఈ అజ్మీర్ ఢిల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది గోరీ. సో గోరీ ప్రతినిధి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ ప్రతినిధి, గవర్నర్. సో అయితే గోరీ ఏం చేశాడు? కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడు? గోరీ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గోరీ, కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడమ్మా? ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. దాన్ని ఏమంటాం మనం? ఢిల్లీ సుల్తానులు అనే ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఏమా ఆ పాయింట్ రాసుకుని లాస్ట్లో. గోరీ మహమ్మద్ వారసుడైన కుతుబుద్దీన్ ఐబక్ రాజనీతి ఉండాలమ్మా మనకి. ఇప్పుడు గ్రూప్ 1 మనం సర్వీస్ కొట్టాలన్నా సరే మనం ఏంటి? అత్యంత చతురత ఉపయోగించాలి బ్రెయిన్ని. ఓన్లీ పాఠాలు చదవడమే కాకుండా స్ట్రాటజీస్ ఉండాలి. అయితే చూడండి, యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మహమ్మద్ బిన్ కాసిం స్టార్ట్ అయింది. తర్వాత మహమ్మద్ గజనీ ఎప్పుడు? 712. కానీ వాళ్ళు స్థాపించింది ఎప్పుడమ్మా? 1206. అంటే 712, 1206 చూస్తే మనకి 500 సంవత్సరాల తర్వాత 1206లో ఒక మహానుభావుడు అంటే కుతుబుద్దీన్ ఐబక్, అతని రాజనీతి, శక్తి సామర్థ్యాలతో రెడ్ ద పాయింట్. గోరీ మహమ్మద్ వారసుడైన కుతుబుద్దీన్ ఐబక్ రాజనీతి, శక్తి సామర్థ్యాలతో భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. గోరీ ఏమీ స్థాపించలేదు, అందుకే గోరీ పునాది వేశాడని చెప్పాం. కానీ గోరీ వారసుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అతను ఒక కొత్త రాజ్యాన్ని, ఏంటి పేరు? ఢిల్లీ సుల్తాన్లు. ఈ మహమ్మద్ ముస్లిం రాజ్యం పేరు ఏంటమ్మా? ఢిల్లీ సుల్తాన్లు అనే రాజ్యాన్ని స్థాపించాడు. ఇవి రాయాలమ్మా. ఈ పాయింట్స్ అన్నీ మీరు రాయాలి. అరబ్బుల దండయాత్ర, గజనీ దండయాత్ర, గోరీ దండయాత్రలు. మనకు అరబ్బుల దండయాత్రలో ఏంటి ముఖ్యమైన అంటే సాంస్కృతికంగా ఎక్కువ, తర్వాత ఆర్థికంగా. గజనీ దండయాత్రల ఫలితాలు ఇట్లా, ఓకే. గోరీ దండయాత్రల ఫలితాలు ఇట్లా రాస్తే ఆన్సర్ అందంగా ఉంటుంది, బాగా మనకి మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.